ఛానల్స్కు స్వాగతం. ఈరోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ఎందుకో ఏ విధంగా దాన్ని నెరవేర్చాలో తెలుసుకుందాం. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి ఒక అద్భుతం. మనం నివసించే ఈ గ్రహం అనేక రకాల జీవరాశులు, ప్రకృతి వ్యవస్థలతో కూడిన అద్భుతమైన ప్రపంచం. కొండలు, నదులు, లోయలు, చెట్లు, మొక్కలు, పశువులు, మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు, ఇలా ప్రతి జీవి భూమిపై జీవ వైవిధ్యంలో భాగం. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్ని శాసిస్తుండగా పర్యావరణ వాతావరణ మార్పుల ప్రభావంతో అనేక జీవజాతులు వరుసగా అంతరించిపోతున్నాయి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లుగా జీవజాతుల అంతానికి కూడా అనేక కారణాలు ఉన్నప్పటికీ మానవుల అత్యాశే ప్రధాన కారణంగా కనబడుతోంది. తన స్వార్థం కోసం మనిషి ప్రకృతి వనరులను విచ్చలవిడిగా కబలిస్తున్నాడు. చెట్లు, మొక్కలు, ఏకంగా అడవులను సైతం విచక్షణారహితంగా నరికివేస్తున్నాడు. సంపదను మరింత పెంచుకోవాలని, ప్రకృతి వనరులపై ఆధిపత్యం సాధించాలనే భావంతో ఇదంతా సాగుతోంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వనరులు కూడా మరో కారణం. ఇలా ఒకటేమిటి, చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు. పర్యావరణానికి కలుగుతున్న ఈ విఘాతంతో ఏకంగా మానవాళి మనుగడకే పెను సవాళ్లు విసురుతున్నాయి. జీవరాశుల్లోని భిన్న జాతులకు వాటి చుట్టూ ఉండే జీవ, నిర్జీవ కారకాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ప్రకృతిలో ఏ జీవి కూడా ఒంటరిగా జీవించదు. ప్రతి ప్రాణి తన పరిసరాలపై, ఇతర జీవరాశుల మీద ఆవాసం, ఆహారం, ప్రత్యుత్పత్తి కోసం ఆధారపడి ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందిస్తాయి. తేనెటీగలు, ఇతర కీటకాలు పుప్పొడిని ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చి ఫలదీకరణకు సహాయపడతాయి. అడవులు వర్షపు నీటిని నిల్వ చేస్తాయి, నేల కోతను తగ్గించి సారవంతం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న సంక్లిష్టమైన జీవ ప్రపంచమే మనకు ఒక పెద్ద గొడుగులాగా అనేక విధాలుగా రక్షణ కల్పించి భూమి మీద జీవాన్ని సుస్థిరం చేస్తుంది. సూర్యకిరణాలు ఆకుల సందుల్లోంచి నేలను తాకి మట్టిలో దోబూచులాడుతుండే అడవులు అంతరించిపోతున్నాయి. రంగురంగుల సీతాకోకచిలుకలు, తుమ్మెదలు పూల మీద వాలుతూ చేసే సరదాలు ఇప్పుడు అపార్ట్మెంట్ల వాతావరణంలో కనిపించడం లేదు. పిట్టలు కిలకిల రావాలతో గాలిని నింపుతూ ఉంటే ఆకాశాన్ని అందుకునే భారీ వృక్షాలు తమ కాళ్లకు తట్టుకునే పిల్లల్లాంటి మొక్కలతో ఆడుకుంటుంటాయి. ఇలాంటి అద్భుత దృశ్యాలు నేడు కరువయ్యాయి. వివిధ రకాల జంతువులు, మొక్కలు, జీవరాశులు ఇవన్నీ ప్రకృతి మనకు అందించినవే. ప్రతి జీవి ప్రత్యేకమైన జన్యుకూర్పును, వాటి విభిన్నమైన లక్షణాలను, అవి పర్యావరణంలో పోషించే ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయి. వివిధ జాతుల మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధాలను సూచిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి నుంచి భారీ నీటి తిమింగలం వరకు ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పైగా ప్రతి జీవి పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు ఎంతో అవసరం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన విలువైన పర్యావరణం ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. సహజ వనరులకు చెరపడుతున్న కార్పొరేట్ల స్వార్థపూరిత, అనాలోచిత చర్యల వల్ల అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాలను విడుదల చేయడం, ప్రకృతి వనరులను అవసరానికి మించి తిరిగి పొందలేని విధంగా వినియోగించడం జరుగుతోంది. దీనివల్ల అనేక ప్రత్యేకమైన, ముఖ్యమైన జీవులు అంతరించిపోతున్నాయి. ఒక జాతి అంతరించిపోతే దాని ముడిపడి ఉన్న ఆహార గొలుసులో విపత్కర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఇతర పర్యావరణ సంబంధాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో భారత్ కేవలం 2.4% భూభాగాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ ప్రపంచంలో జంతుజాలంలో 7.6%, వృక్షజాలంలో 6.5% కలిగి ఉంది. అందులో అనేక జాతులు స్థానికంగా మాత్రమే ఉన్నాయి.
అంటే అవి ప్రపంచంలో ఇతరత్రా ఎక్కడా లభించవు. మన దేశంలో 10,000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు ఉన్నాయి. అద్భుతమైన వనసంపద, జీవసంపద విస్తారంగా ఉన్న దేశంలో స్వార్థం పెచ్చురులుతోంది. అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పు, అతి వినియోగం వంటివి ప్రధాన ముప్పులు. జనాభా విస్ఫోటనం, నగరీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పు వంటివి ప్రధాన కారణాలు. అడవుల నరికివేత వల్ల అనేక జాతులు తమ నివాస స్థలాలను కోల్పోతున్నాయి. కాలుష్యం, అతిగా వినియోగం సముద్ర, మంచినీటి పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. భూమి, సముద్ర జీవావరణ వ్యవస్థలతో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దశాబ్దాల పాటు నిలిచిపోతున్నాయి. వన్యప్రాణులకు, జీవ వైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి. ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల ప్లాస్టిక్ సీసాలు వాడుతున్నారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం 2050 నాటికి చేపల మొత్తాన్ని మించిపోతుందని అంచనా. మైక్రో ప్లాస్టిక్ కణాలు మన రక్తంలో, తల్లి పాలలో కూడా కనబడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్లు ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల ఉత్పత్తికి ముఖ్యమైన కారణంగా గుర్తింపబడ్డాయి. ప్రతి సంవత్సరం 70 లక్షల మంది వాయు కాలుష్యం కారణంగా అకాల మరణానికి గురవుతున్నారు. భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్కతా, ముంబై ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. నేడు ప్రతిరోజు సగటున 150 జీవజాతులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. తేనెటీగలు లేకుంటే పరాగ సంపర్కం జరగదు. వానపాములు లేకుంటే భూసారం ఉండదు. ప్రకృతిలో ప్రతి జీవి అవసరమే. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరం కలిసి కృషి చేయవలసిన అవసరాన్నిది మనకు మరోసారి గుర్తు చేస్తోంది. ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే అంశం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.